హరి ఓం శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామానుగ్రహగడాక్షోగదావలసి చిత్తం. మకర రాశి వారికి జూలై నెలలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అదేవిధంగా స్థిరాస్తుల విషయంలోనూ, కోర్టు సంబంధితమైన విషయాల్లోనూ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల్లో మనం పరిశీలన చేసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణం. చేతిలోంచి ఇసుక జారిందా అన్నట్టుగా ధనం ఎక్కువ ఖర్చు అయిపోతుంది. సేవింగ్స్ కూడా ఖర్చు పెట్టేసేటువంటి అవకాశం ఈ నెలలో కనబడుతోంది. మీరు ఎంత ఖర్చులు తగ్గించుకుని ఎంత పద్ధతిగా ఉందామన్నా సరే మీ వల్ల కాదు. అప్పుల బాధ కూడా కాస్త ఎక్కువయ్యేటువంటిది. ఎప్పుడు ఎవరి దగ్గర అప్పు చెయ్యని వ్యక్తి కూడా ఈ జూలై నెలలో 2వ వారం నుంచి 3వ వారం చివరి వరకు అప్పు చేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి మకర రాశి వారు ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలుంటే ఆర్థికానికి సంబంధించిన లావాదేవీలన్నిటి కూడా బినామీని, మీకు నమ్మిన వ్యక్తులని పెట్టుకోండి. ఈ నెలలో మీరు ప్రత్యక్షంగా మీరు ట్రాన్సాక్షన్స్ చెయ్యొద్దు. మీ దగ్గర ధనం నిలబడే అవకాశం ఈ జూలై నెలలో కనిపించడం లేదు. ధనం అనేటువంటిది నిలబడదు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే, రాజకీయ నాయకులకి విషయానికి వస్తే కనుక మీకు జనాల్లో ఆదరణ పెరుగుతుంది. క్యాడర్ కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది. మీ మీద నమ్మకం పెట్టుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. ఇంతవరకు బాగానే చదివారు, ఇప్పుడు ఏమైంది అనేటువంటి విషయానికి వస్తూ ఉంటారు. గురుడు కొంచెం నీచయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల విషయాలన్నీ మర్చిపోవడం ఎక్కువగా జరుగుతుంది. కన్ఫ్యూజ్ అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. పాత స్నేహితుల వల్ల అవకాశం కలుగుతోంది. ఈ అవకాశం అనేటువంటిది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు రైతుల విషయానికి వస్తే కనుక మొదటి 2 వారాలు ఆనందదాయకం, చివరి 2 వారాలు కూడా కాస్త ఇబ్బందిమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. ఆశించినంత లాభదాయకంగా మాత్రం లేదు. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక జూలై 17వ తారీఖు నుంచి 23 మధ్యలో వెచ్చించండి. మీరు అనుకున్నంత ధనం మీరు పెట్టిన పెట్టుబడికి రెండింతలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కేవలము మీరు పెట్టుబడులు ప్రత్యక్షంగా పెట్టరాదు. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ పరోక్షంగా బినామీని మాత్రమే పెట్టాలి తప్ప మీ అంతటి మీ పేర్లు పెట్టి పెట్టడానికి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నవారు ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారాలు చేయొద్దు. కేవలము పేపర్ వర్క్ చేసుకోండి. ఏ విధంగా వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎక్కడ వ్యాపారం చేస్తే బాగుంటుంది, వ్యాపారానికి ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంత ఉంటుంది, మనకి రాబడి వస్తే కనుక ఎంత వస్తుంది, మనకు ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఇటువంటి గ్రౌండ్ వర్క్ మాత్రమే చేయండి. ఎటువంటి వాటి మీద? స్టేషనరీ మీద, లేకపోతే కనుక ఫ్యాన్సీ ఐటమ్స్, 1 గ్రామ్ గోల్డ్, కోళ్ళ పరిశ్రమ, లేదా వెహికల్ బోల్ట్లు, వీటికి సంబంధించి ఆయిల్, ఇవి మాత్రం కలిసి వచ్చేటువంటి విషయాలు. ఇక మకర రాశిలో వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయానికి కొంచెం జయకేతనం ఎగరవేసేటువంటి అవకాశం ఏర్పడుతోంది. మీకంటూ మా పూర్వీకుల ఆస్తి మాకు లభించింది అనే ఒక ఊరట అయితే కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి కొంచెం పెరుగుతున్నాయి. దీనివల్ల కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం నెలకొంటోంది. మకర రాశి వారు, నేను చెప్పింది కేవలము గోచారరీత్యా మాత్రం తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు అవి తెలియకపోతే మీ ఫోటోను మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక మకర రాశిలో ఆడవారి విషయానికి వస్తే గనక బంధువుల్లోనూ, కుటుంబ వ్యవస్థల్లోనూ మీకంటూ మంచి గుర్తింపు, ఎక్కడైతే మిమ్మల్ని అవమానించారో అక్కడ మిమ్మల్ని పొగడ్డం, ప్రతి విందు వినోదాల్లో మిమ్మల్ని ప్రాధాన్యంగా మీకే బాధ్యత చెప్పడం అనేటువంటి జరుగుతున్నాయి. అంతేకాకుండా సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో
వారు ఖచ్చితంగా శుభవార్తను 2వ వారంలో వింటున్నారు. ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. ఎవరైతే వివాహం ప్రయత్నాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో ఈ నెలలో అసలు ప్రయత్నం చేయకండి, అంత యోగదాయకంగా లేదు. విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా జూలై 3వ వారంలో గోచరిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా స్థిరాస్తిని ఖచ్చితంగా ఆడవారు మీ పేర్ల మీద కొంటారు. ఆ స్థిరాస్తి వల్ల ఇంట్లో కాస్త మానసిక సంక్షోభం ఏర్పడుతోంది. దీనివల్ల కాస్త ఇబ్బందిదాయకంగా ఉందని చెప్పుకోవాలి. ఇక మకర రాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే గనక ముఖ్యంగా నడుం దగ్గర ఉన్నటువంటి జాయింట్ పెయిన్స్, నడుం దగ్గర ఉన్నటువంటి ఎముకల దగ్గర ఇబ్బందులు కలగడం, లేదా బంతిగిన్ని కీళ్ళ దగ్గర అక్కడ ఇబ్బందులు కలగడం, కూర్చున్నప్పుడు ఎక్కువసేపు వెన్నునాడులు లాగడం, ఇటువంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య నియమంలో డాక్టర్ గారి యొక్క సలహాలు మాత్రమే తీసుకోండి. ఇంకొక విషయం, మకర రాశి వారు ప్రయాణాల విషయంలో కూడా అది జూలై 8వ తారీఖు నుంచి 12 వరకు ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం అనేది పొంచి ఉంది. కేవలము మీ తప్పిదం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల మాత్రమే ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇతరుల వల్ల కాదు. కాబట్టి ప్రయాణాల్లో మీరు తీసుకునే వెహికల్స్కి అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుని మరీ ప్రయాణం చేయండి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మకర రాశి వారి నెలంతా కూడాను ప్రతిరోజు మీకు దగ్గరలో శివాలయం ఉంటే గనక బిలవపత్రి తీసుకుని చండీ ప్రదక్షిణ చేసి స్వామివారి దగ్గర బిలవార్చన చేసుకుని ఒక చెంబు నీళ్లు స్వామివారికి అర్పించండి. క్షేమదాయకంగా ఉంటుంది. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేని పక్షంలో ఇంట్లోనే మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించుకోండి, ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతిరోజు భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో అడ్డంగా చందనాన్ని ధరించండి, క్షేమదాయకంగా ఉంటుంది. ఇవి కూడా చేయలేకపోతే ఓం రుం రుద్రాయ నమః అని 54 సార్లు పఠించుకుని ఒక రాగి గ్లాసులో నీళ్లు నిండుగా తీసుకుని ఈశ్వరార్పితం అని మీరే స్వీకరించేయండి. ఇలా చేయడం వల్ల మకర రాశి వారికి జూలై నెలలో అనుకున్నటువంటి పనులు ఆటంకాలు లేకుండాను, ఆరోగ్య సమస్యలు తగ్గే విధంగాను ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ నెలలో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీకు ఉద్యోగం కలిగినా ఆఫర్ లెటర్ అనేటువంటిది కాస్త హోల్డ్లో పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రమోషన్ల కొరకు చూసేటువంటి వారికి ఈ నెల అంత ఆశాజనకంగా లేదు. ప్రమోషన్లు వాయిదా పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సర్వము ఈశ్వరానుగ్రహం కలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా రుం రుద్రాయ నమః అని మహామంత్రాన్ని పఠించుకోండి, పరమేశ్వర కటాక్షం కలుగుతుంది.